హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు అయితే అమ్మవారు దేవీ నవరాత్రిలో 5వ రోజు కదా. 5వ రోజు ఇక్కడ భరద్వాజ క్షేత్రం ఉందండి మా ఇంటి దగ్గరలో. ఆ క్షేత్రానికి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్ళం అయితే చీరలో వెళ్ళాలి, మగవాళ్ళు అయితే పంచిలో వెళ్ళాలి. పిల్లలు కూడా పంచే కట్టుకోవాలి. సో మా పిల్లలు అయితే మాత్రం ప్యాంటు షర్ట్ వేసుకున్నారండి. మా వారు పంచ, నేనైతే చీరలో వెళ్ళాము. అమ్మవారిని దర్శించుకున్నాము. కానీ పిల్లలకు మాత్రం నాట్ అలౌడ్, లోపలికి వెళ్ళనివ్వలేదు. కిందన అమ్మవారు ఉంటుంది, కింద అమ్మవారిని దర్శించుకున్నారు కానీ పైకి వెళ్ళలేదు, పైకి పిల్లలు రాలేదు. సో ఇక్కడ చాలా చాలా బాగా కుంకుమ పూజలు, హోమం అన్నీ జరిపించారండి. చాలా బాగా అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. ఇలా దర్శించుకున్న తర్వాత మా వారు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించారు. వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే ఫోటో కూడా తీయమంటున్నాడు. ఫోటో కూడా తీసాడు మా పెద్దోడైతే. చాలా హ్యాపీగా అమ్మవారిని మంచిగా దర్శించుకున్నాం. వస్తున్న తావులో అయితే రామాలయం ఉందండి. ఆ రామాలయం దగ్గర కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడైతే కుంకుమ పూజలు చాలా చాలా ఘనంగా నిర్వహించారండి. సో ఇక్కడ ఏంటంటే ముందు రోజే నేమ్స్ ఎవరైనా కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళైతే ఇవ్వాలంట. మాకు అది తెలియక మేము మరి కుంకుమ పూజకి అయితే నేమ్ ఇవ్వలేదు కదా. అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నామండి. మీరు కూడా అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. సో అమ్మవారి దర్శనం అయిపోయాక పిల్లలకైతే టిఫిన్ టైం అయిపోయింది కదా. టిఫిన్ టైంకి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి ఇదిగో టమాటా కొత్తిమీర చట్నీ చేసి దోశలు అయితే ఇవ్వడం జరిగింది. పిల్లలకి టిఫిన్ పెట్టాను. మా ఛానల్ అయితే లాస్ట్ మంత్ 29న మా ఫ్యామిలీ డైరీస్ అనే పేరు మీదుగా ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరింత మీ సపోర్ట్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇట్లు మా ఫ్యామిలీ డైరీస్. బాయ్ బాయ్.